మద్రాసులుండే ఓ వ్యాపారి తిరుపతి ఎంకన్నకు 2,40,00,000 ఇలువగల 2.5 కిలోల బంగారంతోని శంకు చక్రాలు చేపించిండు. అంతకు ముందు హైదరాబాద్లుండే ఓ రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ 3 కోట్ల ఇలువుండే ఆస్తితో పాటు 66 లక్షల నగదు చదివిచ్చిండు. ఇంకొకళ్ళు అన్నదానం ట్రస్టుకు 2 కోట్లు సమర్పించిండ్రు. ఓ ఇట్లా చెప్పుకుంటూ పోతే బొచ్చడు. ఇక అసలు ముచ్చట ఏందంటే ఆమ్దాన్ అంటే తిరుపతి ఎంకన్న తెపోన్రి. నిన్న ఒక్కనాడే 77,000 మంది భక్తులు దర్శనం చేసుకొని 5,44,00,000 వేసిండ్రట గల్లేలా. గింతగానం పైకం బడుడు ఈ ఏడాదిలా ఇది 4వ పారి. పండుగలు పబ్బాలప్పుడు సెలవులప్పుడు 5 కోట్లు దాటుతుంది ఆమ్దాని. కానీ నడమ గవేం చూస్తలేరు భక్తులు. ఏ రోజైతేంది మొక్కులు పెట్టిందే కావాలని మునం పడుతుంటే వడ్డీ కాసుల వానికి కాసులే కాసులు. 7 నెలల పేరు మీద 1,50,00,000 మంది తిరుపతి మెట్లెక్కితే 780 కోట్లు పడ్డాయి హుండీలా. ఇక మొక్కుకున్నోళ్ళు బంగారం నగలు సమర్పిస్తుంటే ఇంకొందరు అన్నదానం కోసం చందాలిస్తున్నారు. కొందరు ఇండ్లే రాసిస్తుండే వరకు ఆస్తులు 7 కొండలంత ఎత్తైతున్నాయి. 3 ఏండ్ల కింద ఒక్క రోజులనే 6 కోట్లతోని రికార్డు కొట్టిన ఎంకన్న స్వామి జెప్పున్నే అది దాటేసేటట్టే ఉన్నాడు పోన్రి.